టీవీ10 ప్రేక్షకులందరికీ నమస్కారం అన్న. అలాగే మా ప్రొడ్యూసర్స్ అందరికీ, అలాగే 24 యూనియన్ల నాయకులకు మరి ఫెడరేషన్ నాయకులందరికీ నమస్కారం. ఇప్పుడు జరిగే పరిస్థితి ఎలా ఉందంటే, గతంలో నేను డ్రైవర్స్ యూనియన్ సెక్రటరీ ఉండగా ఇప్పుడు మాజీ సెక్రటరీ ఎప్పుడైతే అగ్రిమెంట్ జరిగిందో ఆ రోజే చెప్పారు పెద్దలు దాము గారు కానీ, ప్రసన్న కుమార్ గారు కానీ, కసిరెడ్డి బసిరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ చెప్పారు ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి 30% పెంచుతాము. దీని గురించి డిస్కషన్ లేదు, ఇదే డిస్కషన్, ఫైనల్ డిస్కషన్, దీని తర్వాత డిస్కషన్ లేదు, ప్రతి 3 ఇయర్స్ ఒకసారి 30% పెంచుతామని చెప్పారు. కానీ ఈరోజు పెద్దవాళ్ళు మరి వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతారో భగవంతునికి తెలుసు. దేవుని దయ వల్ల 30% పెంచితే కొద్ది గొప్ప మాకు మహా అంటే ఒక డ్రైవర్కి వచ్చేది 1195 రూపాయలు. 30% పెంచినా వానికి వచ్చేది 300 రూపాయలు పెడుతుంది. 1500 చిల్లర అవుతుంది. కాబట్టి దయచేసి 30% పెంచాలని మా కోరిక. అలాగే ఈరోజు ప్రముఖ ప్రొడ్యూసర్ గారు మాట్లాడారు, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే డ్రైవర్ స్కామ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వస్తుంది. ఒక డ్రైవర్ పని చేయాలంటే మినిమం ఉదయం 3:30 గంటలకు మా ప్రొడక్షన్ వ్యాన్ డ్రైవర్ రాలి ఉదయం తెల్లవారుజామున 3:30 గంటలకు లేచి ఆ ప్రొడక్షన్కి సంబంధించిన టిఫిన్లు అన్నీ ఎక్కించుకొని ప్రొడక్షన్ ఎక్కించుకొని లొకేషన్ పోవాలి. ఆయన అది మాత్రం కనిపించట్లేదు మా ప్రొడ్యూసర్లకు. ఓన్లీ డ్రైవర్ పండుకుంటున్నాడు, 2 గంటలు పనిచేస్తాడని చెప్పేది చాలా దారుణం. ఎందుకంటే బాహుబలి సినిమాకి మా డ్రైవర్ కొండయ్య గారు దారిలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. దానికి ప్రొడ్యూసర్లు ఏమి ఇచ్చారు అందరూ తెలుసు. కాకపోతే కొంతమంది, మా చిరంజీవి గారు ఉన్నారు, మా డ్రైవర్ కోవిడ్లో చనిపోయాడు, ఆయనకు హెల్ప్ చేశారు. అలాగే మా ఆఫీసులో ఈరోజు 6 లక్షలు తీసుకుంటున్నారు, 10 లక్షలు తీసుకుంటున్నారు. అది మా ఆఫీసులో ఏం తీసుకుంటాం మా పర్సనల్ విషయం, కానీ ఆఫీస్ పర్సనల్ విషయం మా ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు ఇక్కడికి మా ఆఫీస్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. మా ఆఫీస్కి వచ్చారు గంగాధర్ గారు, ఇప్పుడున్న లేబర్ కమిషనర్ గారు గంగాధర్ గారు వచ్చారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు వచ్చారు, అడ్డాల చంటి గారు వచ్చారు, అనిల్ రావుపూడి గారు వచ్చారు, బోయపాటి గారు వచ్చారు, రకరకాల అందరూ మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి చూసారు మా ఆఫీసులో ఏముందని అడిది. కానీ వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు స్కామ్ జరుగుతుంది. స్కామ్ లేదు, మనం లేదు. మేము మార్నింగ్ 24 యూనియన్లో ఒక డబ్బు పెట్టుకొని లక్షలు బండి పెట్టుకొని మా డ్రైవర్ పోవాలి సార్. ఏముంది, 500 రూపాయలు డీజిల్ వేసుకొని జేబులోకి వెళ్ళి పోవాలి. ఆ లొకేషన్ పోయిన తర్వాత 500 కూడా ఇస్తారో ఇయ్యని పరిస్థితి ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్లు ఈరోజు మాట్లాడారు ప్రెస్లో డీజిల్ అంతా. అరే ఆ కంపెనీకి 3 నెలలైనా డీజిల్ ఇచ్చే నాదుడు లేడు. ఏమనంటే మేడం అమెరికా పోయింది, అప్రూవల్ కాలే మేడంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి ప్రొడ్యూసర్లు కూడా మాట్లాడుతున్నట్టే మా దళిద్రం. దానికన్నా ఎక్కువ ఏముంది సార్. వాళ్ళు దయచేసి నేను ఏమంటున్నా అంటే, మా మీద కసి పెట్టకండి, మా మీద కోపం పెట్టకండి. మేము మీ అందరితోని బాగా పనిచేస్తున్నాం, 24 గంటలు మీకు పనిచేస్తున్నాం. ఏకైక డిపార్ట్మెంట్ డ్రైవర్ డిపార్ట్మెంట్. ఎప్పటికైనా కానీ పెద్దలు చాలా మంది సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దిల్రాజు గారు కానీ, దానయ్య గారు కానీ, భగవాన్ గారు కానీ, లేకపోతే గీతార్ట్స్ కానీ, మోహన్ బాబు గారు, లక్ష్మీ ప్రసన్న బ్యానర్స్ కానీ, అందరు ఉన్నారు. వీళ్ళు ఎవ్వరు కూడా డ్రైవర్స్ యూనియన్ గురించి ఎప్పుడు మాట్లాడతారు. పెద్ద పెద్ద బ్యానర్లు ఉన్నాయి, కానీ కొంతమంది కొత్త బ్యానర్ల వాళ్ళే మా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి మీకు దండం పెడుతున్నాం సార్. డ్రైవర్స్ యూనియన్ ఎవరి మీద కక్ష లేదు. మేము 24 గంటలు మీ సేవలు చేస్తాం. ప్రతి ఒక్క పనికి డ్రైవర్ అవసరం సార్. కొంతమంది ఓన్ బండ్లు తెచ్చుకున్నారు ఈరోజు ప్రొడ్యూసర్లు, గతంలో కూడా తెచ్చుకున్నారు. ఏమైంది భగవంతునికి తెలుసు. అది దయచేసి మా మీద కక్ష లేకుండా మా యూనియన్ని, మా డ్రైవర్లను 30% పెంచాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.